రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనంలో అది వ్రాయబడి ఉంది. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ ఏంటి? మీకు యుక్తమైనది. శిష్యుడు గురువుకు సేవ చేసేవాడు. యేసయ్య శిష్యులుగా ఇక లోకంలో జీవిస్తున్న మనం యేసయ్య సేవ చేసేవారిగా దేవుడు ఆ కృపను మనకిచ్చాడు. ఆ యేసయ్యకు చేసే సేవ యుక్తమైనదిగా ఉండాలంటే, దేవుడు మెచ్చుకునే రీతిలో ఉండాలంటే, దేవుని చేత అభినందించబడే సేవగా మన సేవ ఉండాలంటే, యేసయ్య నోటి నుంచి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నా సేవను నువ్వు యుక్తమైన పద్ధతిలో నువ్వు చేశావు అని దేవుని ద్వారా అప్రిషియేషన్ మనం పొందుకోవాలంటే, అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో పాటించిన ఈ లక్షణాన్ని మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. పౌలు చేసిన సేవ యుక్తమైన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ. అపోస్తలుడైన పౌలు ఏమి చేసినా దాని యందు తాను అతిశయపడలా. దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుణ్ణి అతిశయించే ఒక అద్భుతమైన సేవను ఆయన చేశాడు. కాబట్టే ఆ యొక్క సేవను, ఆ సేవ ద్వారా తాను ఏదో ఆశించి, తాను ఏదో దేవుని ద్వారా గొప్పగా సాధించాలనే ఉద్దేశంతో, లేకపోతే మనుషుల చేత మెప్పించుకునే ఉద్దేశంతో ఆ సేవ చేయాల. అపోస్తలుడైన పౌలు గురి ఒక్కటే, ఆ గురి యుద్ధకే నేను పరిగెడుతున్నాను. నేను ఇక లోకంలో ఏది చేస్తున్నా నా గురి ఏంటో తెలుసా? యేసయ్య. నా గురి ఎవరంటే నా గురువే. ఒకప్పుడు పాపిగా భ్రష్టుడిగా జీవించిన నన్ను నరకానికి సిద్ధపడిన నన్ను తన కృప చేత ఆయన నన్ను రక్షించాడు. ఆ నరకాల నుంచి తప్పించాడు. ఆ వేదనకరమైన స్థలం నుంచి నన్ను తప్పించాడు. నిత్య జీవానికి వారసుడిగా దేవుడు నన్ను చేశాడు. కాబట్టి నా యొక్క జీవితంలో, ఇక లోకంలో నేను ఉన్నంత వరకు కూడా ఆయనకు నేను యుక్తమైన సేవను నేను చేస్తా. ఆయనకు ప్రీతికరమైన సేవ నేను చేస్తా. ఆయన మెచ్చుకునే సేవ నేను చేస్తా. నేను ఆయన కోసం చేసిన ఏ సేవలో కూడా నన్ను నేను కనపరుచుకోను. యేసయ్యను ముందు పెట్టుకుంటాను, ఆయన నేను చూపిస్తాను. నేను నా ఘనతను నేను కోరుకోను, దేవుని యొక్క ఘనతను నేను కోరుకుంటా. ఎప్పుడైతే నువ్వు నేను చేసే పనిలో దేవుని గణపరుస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నీకు నువ్వుగా గణపరుచుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినట్లయితే అది నీకు మేలుకరం కాదు, అది నీకు ఆశీర్వాదకరం కాదు, అది యుక్తమైన సేవ కాదు. అది బైబిల్ ప్రకారం. దేవుని యొక్క పని పరిశుద్ధమైన పని. కారణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన కోసం నువ్వు చేసే ఏ పని అయినా అది దేవుని యొక్క దృష్టి ఎదుట యుక్తమైనదిగా ఉండాలి. అలాంటి యుక్తమైన సేవ చేసే వారిగా ఉండాలంటే
పౌలు అలాంటి యుక్తమైన సేవ చేసేదానికి కారణం ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా ఆయన యొక్క శరీరములను సమర్పించుకున్నాడు. ఏంటి? శరీరాన్ని పరిశుద్ధముగాను ఉంచుకోకుండా, శరీరాన్ని దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు ఉంచుకోకుండా, దేవుని యొక్క వాక్యం బోధించే రీతిలో మనం నడుచుకోకుండా, అపరిశుద్ధత కలిగి దేవుని యొక్క పని చేసినప్పుడు అది దేవునికి యుక్తమైనది కాదు. మన యొక్క మాటల్లో పరిశుద్ధత కనపడాలి దేవునికి, మన ఆలోచనలో పరిశుద్ధత దేవునికి కనపడాలి. అది దేవుని యొక్క పనే. కానీ ఏ ఆలోచనతో నువ్వు చేస్తున్నావు? అది దేవుని యొక్క పనే. ఆ యొక్క పని నువ్వు ఎలాంటి దృష్టితో దాన్ని చేస్తున్నావు? అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను ఎలాగ యుక్తమైనది నేను చేశానో ఆ యుక్తమైన సేవ చేసేదానికి నా యొక్క శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచుకొని సజీవ యాగముగా నేను ఏ రకంగా దేవునికి నేను సమర్పించుకున్నానో అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో నేను ప్రీతికరమైన యుక్తమైన సేవ నేను చేశాను. ఈ రోజుల్లో సేవ చేయటం చాలా ఈజీ అయిపోయింది. కొన్ని టాలెంట్స్ ఉంటే నేను చేసేస్తాను. నేను ఇంకో సంగతి తెలుసా అండి, లోకములో నువ్వు ఏ పనైనా చేయొచ్చు. దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వెరీ లిమిటెడ్ క్వాలిఫికేషన్, వెరీ లిమిటెడ్ రిక్వైర్మెంట్స్. కానీ దేవుని యొక్క పని చేసేవారికి బైబిల్ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్. బైబిల్ అంతా కూడా చెప్పేది ఏంటంటే, నీలో ఉండవలసిన లక్షణాలు ఏంటి, నాలో ఉండవలసిన లక్షణాలు ఏంటి. అలాంటి దేవుని యొక్క వాక్యానుసారమైన లక్షణాలతో నువ్వు దేవుని పని చేయి. అది ఏ పైన కావచ్చు, వాక్య పరిచర్య కావచ్చు, ప్రార్థనా పరిచర్య కావచ్చు, ఊడ్చే పని కావచ్చు, టాయిలెట్ క్లీనింగ్ చేసే పని కావచ్చు, ఏ పనైనా, ఏ సహవాసాన్నైనా, ఏదైనా కానీ నువ్వు దేవుని యొక్క పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పణ చేసుకున్నప్పుడు మాత్రమే దేవునికి యుక్తమైన సేవను నువ్వు చేయగలుగుతావు. కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం నమ్ముకున్న దేవుడు మనలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఆ నమ్మకత్వం నీలో కనబడినప్పుడు నువ్వు చేసే సేవ యుక్తమైనదిగా దేవునికి కనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధముగా సజీవ యాగముగా మన శరీరాలని దేవునికి ఏం చేయాలి? అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, బ్రతుకుట క్రీస్తే. దట్స్ ఇట్. ఇప్పుడు జీవిస్తున్నా, నన్ను చూస్తున్నా మీరు చూసేది ఎవరినో తెలుసా? పౌలును కాదు, నాలో క్రీస్తును మీకు చూపించాలని నా తాపత్రయం. ఒకప్పుడు నా కోసం నేను బతికా, ఒకప్పుడు నా ఆశలు తీర్చుకునేదానికి నేను బతికా, ఒకప్పుడు నా స్వార్థం కోసం నేను బతికా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య శిష్యుడిగా నేను మారానో,
ఈ శరీరం ఏమైపోయింది? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డా. ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకొని ఆ యొక్క బాప్టిజం ట్యాంక్ నుంచి నేను బయటకు వచ్చాను, నా పాత రోత జీవితానికి, నా పాత ఆశలకు, వాటన్నిటిని కూడా నేను ఏం చేశాను నేను స్వస్తి పలిక భూస్థాపన చేశాను. నేను క్రీస్తు నాలో జీవించుచున్నాడు, నేను కాదు జీవించేదే. క్రీస్తు దగ్గర రాకముందు నేను జీవించా, కానీ క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన శిష్యుడిగా నా జీవితంలో జరిగిన ఆ యొక్క అద్భుతమైన మార్పు ఏంటంటే, నేను జీవించేది క్రీస్తు కోసం నేను జీవిస్తా. అలాంటి క్రీస్తు కోసం జీవించాలంటే నీ శరీరాన్ని నువ్వు చంపుకోవాలి. అదే మనం లాస్ట్ వీక్ కొన్ని శరీర కార్యాల గురించి మనం ఆలోచన చేశాం. వాటి గురించి నేను డీప్గా చెప్పలేదు, లిస్ట్ మాత్రం చెప్పాను నేను. ఒకసారి బైబిల్ మనం తీద్దాం. శరీర కార్యాలు, గలతీ రాసిన పత్రిక, మీరు చదవక్కర్లేదు, జస్ట్ నోట్ చేసుకోండి. 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. దాంట్లో ఒక పెద్ద లిస్ట్ కనపడుతుంది. శరీర కార్యములు ఏంటి? స్పష్టమై ఉన్నాయి. అపొస్తలుడైన పౌలులో ఈ కార్యాలు ఒకటైనా లేదు. క్రీస్తు కోసం జీవించే వారిలో ఈ లక్షణాలు కనపడవు. ఈ లోకములో 3 కేటగిరీస్ మనం చూసినప్పుడు, క్రీస్తును అంగీకరించని వాళ్ళు, రెండోది క్రీస్తును అంగీకరించిన వాళ్ళు 2 కేటగిరీస్. ఒకటి నిజమైన క్రైస్తవులు, నిజమైన శిష్యులు. ఇంకో కేటగిరీ నామకార్థ వేషధారణ కలిగిన శిష్యులు. మొదటిది ఏంటంటే నిజమైన క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు అంటే శిష్యుడు. అందుకని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఆల్ డిసైపుల్స్ ఆర్ క్రిస్టియన్స్, బట్ ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డిసైపుల్స్. ఏంటి? ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డిసైపుల్స్, బట్ ఆల్ డిసైపుల్స్ ఆర్ క్రిస్టియన్స్. అసలు క్రిస్టియన్ అనే మాట ఏంటంటే క్రీస్తును ధరించుకొనుట. ధరించుకుంటాం అంటే అర్థం ఏంటి? నేను ఇక షర్ట్ ధరించుకున్నా, ఈ ప్యాంట్ నేను ధరించుకున్నా, మీరు ఒక నెక్లెస్ ధరించుకున్నారు. ఎందుకు? ఇతరులు మిమ్మల్ని చూచినప్పుడు అది వారికి కనపడాలి. అందుకని అపొస్తలుడైన పౌలు రాస్తూ, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ఏం చేశారు? ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకుంటాం అంటే ఏంటి? ఒక చైన్ తీసుకొని పెద్ద క్రాస్ వేసుకొని నేను క్రీస్తును ధరించుకున్నాను అంటే సరిపోద్దా? క్రీస్తును ధరించుకుంటాం అంటే క్రీస్తు లక్షణాలతో నువ్వు బతికి ఇతరులు ఆ క్రీస్తు లక్షణాలని నీలో చూడాలి. బైబిల్ పట్టుకుంటే ప్రతి ఒక్కడు చెబుతాడండి, నువ్వెవరు తెలుసా? దేవుని నమ్ముకున్నా. బైబిల్ నీ చేతిలో లేనప్పుడు, ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో నువ్వు సాంగత్యం చేస్తున్నప్పుడు, ఇతరులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు, వాళ్ళు నీలో క్రీస్తును
వారు ఏం చేయాలి చూడాలి. క్రీస్తు లక్షణాలు ఏంటి? ప్రేమ. క్రీస్తు లక్షణాలేంటి? క్షమాపణ. క్రీస్తు లక్షణాలేంటి? దయ. క్రీస్తు లక్షణాలేంటి? తన్ని హింసించు వారి కోసం ప్రార్థన. క్రీస్తు లక్షణం ఏంటి? తనపైన వ్యాజ్యమాడే వారికి ఒకటి అడిగితే దాని బదులు ఇంకొకటి కూడా బోనస్గా ఇవ్వటం. అందుకనండి నా మార్గం ఇరుకైనది. ఏంటి? నా మార్గం చాలా ఇరుకైనది. దేంతో కంపేర్ చేస్తే? లోకంతో కంపేర్ చేస్తే యేసయ్యలో నడవటం చాలా కష్టం. లోకంతో నువ్వు కంపేర్ చేసుకుని లోకంలో నడిస్తే అది విశాలం. కారణం ఏంటి? ఏ కంట్రోల్ లేదు, ఎలాగే ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళొచ్చు. కానీ బైబిల్ ఏం చేస్తుంది? నేను కంట్రోల్ చేస్తుంది. చూడు, నువ్వు నా బిడ్డవు, ఈ పని నువ్వు చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ మాట నువ్వు మాట్లాడకూడదు, నువ్వు ఈ రకంగా ప్రవర్తించకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, శరీర కార్యములు ఏంటి? స్పష్టమై ఉన్నాయి. ఈ శరీర కార్యాలు మనలో ఉంటే మనము శిష్యులము కాదు, క్రైస్తవులుగా పిలువబడవచ్చు. ఒకటి మాత్రం చెబుతాను నేను, పరలోక రాజ్యములో ఉండేవారు ఎవరంటే శిష్యులు. ఇప్పుడు చెప్పండి, ఎవరిలాగా ఉండాలని ఆశపడుతున్నాం? అందరూ చెప్తారు, ఎందుకంటే పరలోకం కావాలి కదా. ఎవ్రీబడి విల్ సే దట్. ఏమని చెప్తారు? మేము శిష్యులుగా ఉండాలి. శిష్యులుగా ఉండాలంటే ఆ శిష్యులోని లక్షణాలు నీ జీవితంలో కలిగి ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే 1, 2, 3 కాదు. 1, 2, 3 అయితే ఎలా అయినా కష్టపడి చేసేయచ్చు. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించేదానికి 1 నిమిషం నీకు చాలు. కానీ శిష్యుడిగా ఈ లోకంలో జీవించాలంటే నీ జీవితకాలం కూడా సరిపోదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నాలో మీరు అనుదినము ఏం చేయాలి? ఎదగండి. నేను పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణతలోనికి రండి. అందుకని నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, నేను నిన్న యేసయ్యలో ఉన్న దానికంటే ఈరోజు కొంచెం మనం ఏం చేయాలి? ఎదగాలి. ఈ రోజు ఉన్న దానికంటే రేపు దేవునిలో ఏం చేయాలి? ఆత్మీయంగా మనం ఎదగాలి. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, నేను God will not look at your seniority. Churches will see you are a senior. God will look at your sincerity. సిన్సియారిటీ కలిగిన వాడు డిసైపుల్. క్రీస్తు కోసం బతికేవాడు డిసైపుల్. ఈ శరీర కార్యములు లేనివాడు ఎవరు? డిసైపుల్. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏం చేసాడో తెలుసా అండి? అనుదినము తన్ను తాను తన జీవితంలో జరిగిన ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడైనా ఈ శరీర కార్యాలు తనలో ఉన్నాయేమో అని ప్రతిరోజు కూడా తన్ను తాను ఏం చేసేవాడు? నలగొట్టుకునేవాడు. అదండి నిజమైన క్రీస్తు శిష్యుని యొక్క లక్షణం. మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాం, మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం, మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం. ఈ శరీర కార్యాలు నాలో ఉన్నాయా? ఉన్నట్లయితే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. తన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం ఆయన తోసినాడు. ఆయన దగ్గరకు వచ్చి, నాయన నీ శిష్యునిగా బతకవలసిన నేను దారి తప్పాను నాయన, దారి తప్పాను నాయన, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే
పాతవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమించేసే నూతనమైన జీవితాన్ని దేవుడు నీకు వేస్తాడు, ప్రసాదిస్తాడు. అందుకని దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు వచ్చినా, ఎప్పుడు దేవుని యొక్క మాటలు విన్నా ఇలాంటి మనసు మన యొక్క జీవితాల్లో కలిగి ఉండాలి. అది నిజమైన శిష్యుని యొక్క క్వాలిటీ. కాబట్టి దీంట్లో 15 శరీర కార్యాలు ఉన్నాయి. ఏంటండి? 15. నేను ఈరోజు ఒక 3 జస్ట్ టచ్ చేస్తాను. దీని గురించి నేను డీప్గా వెళ్ళను. కారణం ఏంటంటే మన సబ్జెక్ట్ ఏంటంటే వీటి గురించి ధ్యానం చేయటం కాదు. మనకి సబ్జెక్ట్ అంటే డిసైపుల్షిప్. ఒకవేళ ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే వీటి గురించి మనం డీప్గా సబ్జెక్ట్ మనం ధ్యానం చేద్దాం. సో కాబట్టి మొదటి 3 జారత్వం, అపవిత్రత, మూడోది కాముకత్వం. ఈ 3 కూడా ఒక కేటగిరీ. ఏం కేటగిరీ తెలుసా అండి? సెక్షువల్ సిన్స్ అని బైబిల్ చెప్తుంది. లైంగిక పరమైన పాపములు. ఈ 15లో టాప్ లిస్ట్ ఏంటో తెలుసా? ఏముందో తెలుసా? జారత్వం. జారత్వం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇంకొక పర్యాయపదం ఏంటంటే వ్యభిచారం. ఏంటండి? నెంబర్ 1 శరీర కార్యాల 15 లిస్టులో ఫస్ట్ ఉన్నదేంటో తెలుసా? జారత్వం అంటే వ్యభిచారం. ప్రస్తుత సమాజంలో ఈ జారత్వం ఎక్కువగా కనబడుతుంది. ఈ జారత్వాన్ని సమర్థించుకొని అనేకమైన లోక సిద్ధాంతాలు కూడా బయలుదేరినాయి. కాబట్టి ఈ యొక్క శరీర కార్యములో మొదటిది ఏంటంటే దేవుడు ఇస్తున్న హెచ్చరిక. దేవుడు ఇస్తున్న హెచ్చరిక. సాధారణంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేటప్పుడు స్వస్థతల గురించి మనం ఇష్టపడతాం. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం అంటే మనకి చాలా ఇష్టం. కానీ హెచ్చరిక ఇచ్చినప్పుడు మాత్రం దాన్ని మనం తీసుకోలేము. ఎందుకో అది మనకు కొంచెం ఎలర్జీ. మిగతా అన్నీ కూడా మనం ఏంటంటే హ్యాపీగా తీసుకుంటాం. కానీ నిజమైన శిష్యుడు దేవుడు ఇస్తున్న హెచ్చరికను ఏం చేస్తాడు? ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవునికి శిష్యుడిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటండి? వ్యభిచరించవద్దు. ఏంటి వ్యభిచారం? ఏంటి జారత్వం? సామెతలు 6:32 చదువుదాం. సామెతలు 6:32 త్వరగా చదవండి ఎవరైనా. జారత్వము జరిగించువాడు బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనం. వేస్తున్న పెద్ద వల ఏంటో తెలుసా అండి? జారత్వం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 కూడా చదువును ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకు వ్యభిచారులకు ఏంటండి? దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఎలాంటి తీర్పు? ప్రకటన గ్రంథం 21:8 కూడా చదవండి. ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన 21:8.
వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, ఏముంది ఇక్కడ? వ్యభిచారులు. తర్వాత ఏముంది? లాస్ట్లో ఏముంది చదవండి. వీరందరూ ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకముల మండు గుండములో వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు ఏం తీర్పు? ఎవరైతే జారత్వాన్ని జరిగిస్తారో ఆ జారత్వం నుంచి బయటపడకుండా ఆ జారత్వాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటా పోతే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను నీకు తీర్పు తీరుస్తా. ఆ తీర్పు ఏంటంటే అగ్ని గంధకముల గుండిన మండు అగ్ని గుండములో వాళ్ళు ఏం చేస్తారు? పడేస్తారు. ఇది రెండవ మరణం, ఇది శాశ్వత మరణం. దాన్నే నరకం అని బైబిల్ చెప్తుంది. అంటే సింపుల్ ఏంటి? ఈ జారత్వం అనేది, వ్యభిచారం అనేది మన జీవితాల్లో ఉంటే మన నాశనాన్ని మనమే ఏం చేస్తున్నాం? తెచ్చుకున్నాం. ఆ నాశనం ఎలాగుంటుంది? అగ్నియాలలో పురుగు చావదు, సర్వనాశనం. నెక్స్ట్ అసలు జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? వివాహం గురించి దేవుడు రాశాడు. మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఇక్కడ ఉన్నారు. ఒకటి పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకొక గ్రూప్ ఎవరు? పెళ్ళి కాని వాళ్ళు. వీరికి దేవుడిస్తున్న యొక్క హెచ్చరిక ఏంటంటే వివాహ పరిధిలో లేని ఏ శారీరక సంబంధమైన అక్రమ సంబంధం అది జారత్వం. సింపుల్ డెఫినేషన్. వివాహ పరిధిలో లేని భార్యాభర్తల మధ్య ఉండే శారీరక సంబంధం దేవుడు పరిశుద్ధపరిచింది. అది పాపం కాదు, అది జారత్వం కాదు, అది వ్యభిచారం కాదు. కానీ ఇక వివాహ పరిధిలో కానిది ఏ వ్యక్తితోనైనా శారీరక సంబంధం పెట్టుకున్నట్లయితే అది జారత్వానికి నాంది అనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి వివాహమైన వాళ్ళు వివాహ పరిధిలో దేవుడు తమకిచ్చిన భర్తల పట్ల, భార్యల పట్ల మాత్రమే వాళ్ళు ఆ పరిధిలో ఉండాలి. వేరే ఎవరితో కూడా సాంగత్యం పెట్టుకున్నట్లయితే వాళ్ళు జారత్వం చేస్తున్నట్టు. మరి పెళ్లి కాని వాళ్ళ సంగతి ఏంటి? పెళ్లి కాకుండా నువ్వు ఎవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకున్నట్లయితే ఈరోజు అనేక మంది యూత్ పాడైపోతున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? జారత్వాన్ని చేస్తున్నారు. అందుకనే పరిశుద్ధ వివాహం వరకు మన యొక్క శీలములను ఏం చేయాలి? కాపాడుకోవాలి. యవన బిడ్డలారా, శరీరాశ, నేత్రాశ, లోకాశల్లో పడి దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన యవన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ యొక్క భార్యకు కానీ భర్తకు కానీ నీకు మ్యారేజ్లో నువ్వు ఇచ్చే ప్రెషియస్ గిఫ్ట్ ఏంటంటే యువర్ క్యారెక్టర్. దాట్స్ ఇట్. అలా కాకుండా వివాహానికి ముందు ఏ శారీరక సంబంధమైన ఎవరితో అయినా నువ్వు పెట్టుకున్నట్లయితే నువ్వు జారత్వాన్ని చేస్తున్నావు, నువ్వు వ్యభిచరిస్తున్నావు. దేవుడు ఎందుకు టాప్లో పెట్టాడు తెలుసా? ఆయన పరిశుద్ధులు, మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వివాహానికి ముందు మన శరీరాన్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో
వివాహం అయిన తర్వాత కూడా ఆ భార్య భర్తలు తమ యొక్క పవిత్రతను అదే రీతిలో కాపాడుకోవటం చాలా ముఖ్యం. కారణం ఏంటంటే సాతాను జారత్వంలోనికి మనల్ని నడిపిస్తాడు. నువ్వు చేసేది ఎవరికి తెలియపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి ఇది ఒక తీర్మానం తీసుకుందా, నాయనా నా జీవితంలో నాయనా ఇక శరీర కార్యం నేను ఉండకూడదు. ఉంటే నీ శిష్యుని కాదు, నీ శిష్యుని కాకపోతే నీ రాజ్యంలో నేను ఉండలేను. ఇక జారత్వాన్ని నాకు జీవితంలో నేను కలిగినట్లయితే నువ్వు నన్ను ఏం చేస్తావు? తీర్పు తీరుస్తావు. ఆ తీర్పు ఏంటంటే బహు భయంకరమైన తీర్పు. రెండవ మరణం, శాశ్వత మరణం, నరకం, అగ్ని ఆరదు, పురుగు చావులు, అగ్ని గుండం. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందాం ఈరోజు. ఇక్కడ యవ్వన బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు ఏదైనా తప్పు జరిగింది దానికి ఇట్స్ ఓకే. దాని గురించి గిల్టీ కాన్షియస్ నువ్వు బతకక్కర్లా. తప్పు జరిగింది, ఇట్స్ ఓకే. కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి రా. నాయన నా యవ్వన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచవలసిన నేను దారి తప్పాను నాయన. కొన్ని పరిస్థితుల్లో నేను దారి తప్పాను. నేను సాతాను శోధనలను పడిపోయాను, నన్ను క్షమించు నాయన. ఇక నుంచి నాయన నా యొక్క శరీరాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకుంటానని కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన నిన్ను క్షమిస్తాడు. దేవుని ద్వారా క్షమించబడితే ఆ రెండవ మరణానికి నువ్వేం చేస్తావు? తప్పించబడతావు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కృపకి ఇంకా ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఈ ద్వారం ఎప్పుడు మూయబడుతుందో తెలియదు. నువ్వు ఇక లోకంలో ఎప్పుడు తప్పంటావో నీకు తెలియదు. సమయం ఉండగానే నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం. ఏదైనా మంచి పని చేసేదానికి నువ్వు తీర్మానం వాయిదా వేయవు. ముఖ్యంగా నువ్వు నేను కూడా దేవుని కోసం జీవించేదానికి తీసుకునే నిర్ణయాన్ని, తీర్మానాన్ని ఎలాంటి పరిస్థితుల్లో వాయిదా వేయకూడదు. కారణం ఏంటంటే రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఒకవేళ నీ జీవితంలో చివరి ఆ అవకాశంగా దేవుడికి మెసేజ్ నీకు ఇస్తున్నాడేమో. యు టేక్ ఇట్ ఇన్ దట్ వే. పాస్టర్ ఎప్పుడు ఇలా చెబుతారులే, బైబిల్ ఎప్పుడు ఇలా చెబుతుంది అని చెప్పి అలక్ష్యం చేయకో. టుడే ఈజ్ అ డే. టేక్ అ డెసిషన్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఇక జారత్వాన్ని గురించి నేను క్లియర్గా చెప్పాను. చాలా పెద్ద టాపిక్ కాబట్టి ఆ టాపిక్ని నేను చెప్పేదానికి ఫోకస్ తప్పిపోతుంది. కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం చెప్పాను. నేను నువ్వు దేవుని యొక్క బిడ్డవైతే బైబిల్ని పాటిస్తావు. బైబిల్ క్లియర్గా చెబుతుంది వివాహ పరిధిలోనే మీరు జీవించాలి. ఇంకా పెళ్లి కాకపోతే అసలే రూల్డ్ అవుట్. బైబిల్ దానికి సమ్మతించదు. లోకంలో నీ ఫ్రెండ్స్ చేయొచ్చు, కానీ నువ్వెవరో తెలుసా? చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి బిడ్డవు. వివాహమైన వాళ్ళు, భర్త కానీ భార్య కానీ తమ పరిశుద్ధతను ఏం చేయాలి? అందుకనే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. పాన్పు నిష్కలంకంగా ఉండాలి. ఎప్పుడు నిష్కలంకంగా ఉంటుంది? దేవుడు నీకు ఇచ్చిన జీవిత భాగస్వామితో నువ్వున్నప్పుడు మాత్రమే అది నిష్కలంకంగా. ఆ వ్యక్తి కాకుండా ఇంకెవరైనా వ్యక్తి అయితే అది కలంకం, అది జారత్వం, అది వ్యభిచారం. దానికి తీర్పు ఏంటంటే రెండవ మరణం. అది మొదటి శరీర కార్యం. రెండవది అపవిత్రత, ఇంగ్లీష్లో ఇంప్యూరిటీ. ఏంటి ఇంప్యూరిటీ?
నీ యొక్క ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ చేతల్లో దేవునికి ఇష్టము లేనిది నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు అపవిత్రత నువ్వు ఉన్నట్లే. బైబిల్ అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉన్నాయి, వాటిని మనం వింటున్నాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఈ అపరిశుద్ధమైన జీవితాలని పరిశుద్ధపరిచేది దేవుని యొక్క మాటలు. ఆ దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి జీవితాలను ఏం చేయాలి? అపవిత్రపరుచుకోకుండా, ఒకవేళ అపవిత్రతున్నట్లయితే దాన్ని వదిలిపెట్టి, విడిచిపెట్టి, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి దేవుని యొక్క శిష్యుడిగా మనం జీవించాలి. ఇది కూడా పెద్ద సబ్జెక్ట్. అంటే నువ్వు దేవుని యొక్క శిష్యుడుగా నువ్వు ఉండాలంటే శరీర కార్యములు నీలో ఉండకూడదు. ఆ శరీర కార్యంలో రెండవ కార్యం అపవిత్రత ఉండకూడదు. దానికి స్టాండర్డ్ ఏంటి? బైబిల్. నువ్వు అనుకునేది కాదు, నేను పరిశుద్ధుడిగా ఉన్నా, నేను చేస్తున్నంత రైట్. నో, బైబిల్ చెప్పాలి నువ్వు చేసేది రైట్ ఆర్ రాంగ్. బైబిల్ నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. కాబట్టి రెండవ శరీర కార్యం ఏంటి? ఇంప్యూరిటీ. అంటే ఏంటండి? అపవిత్రత మనము కలిగినట్లయితే మన ఆలోచనలో కానీ, తర్వాత మన చేతల్లో కానీ, మన మాటల్లో కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క భయం లేకుండా మాట్లాడుతూ ఉంటాం. లోకములో దేవుని నమ్మని వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తారో దానికంటే హీనంగా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా మనం ప్రవర్తిస్తున్నామంటే ఒక్కొక్కసారి మన జీవితం ఒకసారి మనం చూసుకోవాలండి. కాబట్టి అపవిత్రత కలిగినట్లయితే శరీర కార్యము నీలో ఉన్నట్లు, శరీర కార్యము నీలో ఉన్నట్లయితే నువ్వు దేవునికి శిష్యుడు కాదు. నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలా. ఆఖరిగా మూడవది కాముకత్వం. ఏంటండి కాముకత్వం అంటే? అసభ్యమైన వాటితో ఉండటం, ముఖ్యముగా లైంగికముగా ప్రేరేపించే వాటితో నువ్వు పొత్తు పెట్టుకొని ఉండడం. అసభ్యమైన వాటిని చూడటం. యవనస్తులారా, దేవుని నమ్ముకున్న బిడ్డలారా, నీ మొబైల్లో ఏం చూస్తున్నావు? అసభ్యమైన వాటిని, చూడకూడని వాటిని నువ్వు చూస్తున్నట్లయితే నువ్వు కాముకత్వంతో నువ్వు బతుకుతున్నావు. అంత మాత్రమే కాదు, అపవిత్రమైన వాటిని నువ్వు ఏం చేస్తున్నావు? నీ యొక్క జీవితంలో అసహ్యమైనవి, అసభ్యమైనవి, బూతులు, అసభ్యమైనవి, మాట్లాడే దానికి వీలు కాని మాటలు, బహు భయంకరమైన మాటలు మొబైల్లో మనకు వస్తున్నాయి. వాటి పట్ల నువ్వు ఆకర్షితుడివై వాటికి ఊబిలో నువ్వు చిక్కుకున్నట్లయితే నువ్వు కాముకత్వంతో నువ్వు ఉన్నట్లే. యేసు ప్రభు ఇంకా ఆ వ్యభిచారానికి సంబంధించి ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే ఆమెతో ఏంటండి? వ్యభిచారం. ఇది ఒక్క స్త్రీకి మాత్రమే కాదు, పురుషులు కూడా వైస్ వర్సా.
ఏ స్త్రీ అయినా ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసినట్లయితే ఆ వ్యక్తితో అప్పుడే ఏం చేశాం? ఇదేంటి? కాముకత్వం. అందుకని యోబు చెబుతున్నాడు, నా కన్నులతో నేనేం చేస్తాను? నిబంధన చేసుకున్నా. ఆయన నా కన్నులకి నేనేం చేశాను? ఒక నిబంధన చేసుకున్నా. చూడని వాటిని, చూడకూడని వాటిని చూడను. నన్ను లైంగికంగా ప్రేరేపించే వాటి వైపు నేను వెళ్ళను. కాబట్టి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పి నేను ముగిస్తా. ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్కి ఇద్దరు మంచి శిష్యులు ఉన్నారు. ఓకే, వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాడు, గురువు దగ్గర. ఆ టీచర్ చెప్తున్నాడు, చూడండి బిడ్డలారా, మీ లైఫ్లో మీ భార్య తప్ప ఇంకెవరిని మీరు పట్టుకోకూడదు. ఎవరిని అసలు ముట్టుకోకూడదు. మీరు ఆ రకంగా ఉండండి. ఓకే. గురువు గారు ఒకసారి ఒక పని అప్పగించాడు. పని అప్పగించి ఊరికెళ్ళి ఇది తీసుకురండి. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఒక వాగు ఉంది అక్కడ. వాగు. ఇద్దరు కూడా వెళ్తున్నారు, వాగు దాటి వెళ్ళాలి. అదే టైంలో ఒక మంచి యవనస్తురాలు, చాలా అందంగా కనబడుతున్న అమ్మాయి ఆ యొక్క వాగులో దాడుతుంది. ఏం జరిగిందో తెలియదు, ఆ మునిగిపోయి ఆరంభించింది. ఇంకా హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది, గట్టిగా ఏంటంటే కొట్టుకుంటుంది, ఇంకా కొర ప్రాణంతో ఉంది. ఇద్దరు శిష్యులు కూడా చూశారు. టీచర్ చెప్పింది జ్ఞాపకం వచ్చింది. ఏమని చెప్పాడు టీచర్? అమ్మాయిని పట్టుకోకూడదు. ఒకడు ఏం చేస్తున్నాడంటే బిగదీసిపోయాడు, నేను ముట్టుకోను. ఇంకొకడు ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో అమ్మాయి ఉంది కాబట్టి ఏం చేస్తాను, నేను వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించి అమ్మాయిని ఇలా చేతులతో పట్టుకొని ఏం చేశాడు, ఒడ్డు పైకి వచ్చాడు. అక్కడ అమ్మాయిని దింపాడు. అమ్మాయి వెళ్ళిపోయింది, థ్యాంక్స్ చెప్పి. ఈ పక్కోడు ఉన్నాడు కదా, ఇంకా పండగ చేసుకుంటున్నాడు. నడవరా నడవరా. అప్పుడు మళ్ళా అదే మొదలు పెట్టాడు. ఎవరో రెండోవాడు. అప్పుడు మొదటోడు ఏమన్నాడు తెలుసా? రక్షించిన అతను, ఒరే అమ్మాయి గురించి నేను ఎప్పుడైతే ఒడ్డును దించానో అమ్మాయిని అప్పుడే మర్చిపోయినరా నేను, కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? నిన్నటి నుంచి నీతో అమ్మాయిని తెచ్చుకుంటున్నాను. కాముకత్వం అంటే అది. ఒక భక్తుడు చెప్తాడు, కాకులు నీ పైనుంచి వెళ్తాయి, వాటిని ఆపలేవు, కానీ నీ తలపైన గూడు కట్టుకునే దానికి వదలద్దాం. అందమైన వాళ్ళు కనపడతారు, తలుక్కు బిలిక్కులు మెరిస్తే వాళ్ళు కనపడతారు. చూడటంలో తప్పు లేదు, కానీ ఇలా తిరిగి దొంగ చూపులు చూస్తూ, ఓకే వెళ్తున్నా కానీ ఇలాగ చూస్తూ మళ్ళా ఇలా చూస్తా వెళ్తాను చూడు, అది కాముకత్వం. 3 విషయాలు చెప్పాను నేను. అసలైన టాపిక్స్ నెక్స్ట్ నుంచి వస్తాయి. ఇంతటితో ఈ 3 ఎక్కువ మంది లేకపోయినా ఈ బ్యాచ్లో, తర్వాత బ్యాచ్లో అందరం ఉంటాం. ఎందుకంటే 12 ఉన్నాయి ఇంకా. సో కాబట్టి శరీర కార్యాల్లో మన జీవితాల్లో ఉంటే దేవుని యొక్క శిష్యులు మనం కాం. శరీర కార్యాల్లో మొదటిది జారత్వం, వ్యభిచారం. రెండవది అపవిత్రత. మూడవది కాముకత్వం. ఇవి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఏం చేద్దాం? ఈ రోజుతోనే ఇక్కడికి మనం ఏం చేద్దాం? ఫుల్ స్టాప్ పెట్టాలి. దేవుడు క్షమిస్తాడు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్, సచ్ ఎ లవింగ్ ఫాదర్ వీఆర్ హ్యావింగ్ అండి. ఎంత గొప్ప దేవుడు. ఆయన్ని తలుచుకుంటేనే గూస్ బంప్స్ రావాలండి. ఆయన తలుచుకుంటే, ఆయన ప్రేమను తలుచుకుంటేనే
మనం ఏం చేయాలి? ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వాలండి. కారణం ఏంటంటే అంత గొప్ప దేవుడు అండి, క్షమాపణ కలిగిన దేవుడు, క్షమించుటకు శుద్ధ మనసు కలిగిన దేవుడు. అందరూ కూడా లేచి నిలబడదాం. మనకు జీవితాలు పరిశీలన చేసుకుందాం. శరీర కార్యాలు మనకు జీవితాల్లో లేకుండా ఈరోజు దేవుడు నేర్పించిన ఇక 3 శరీర కార్యాలు: జారత్వం లేక వ్యభిచారం. వివాహ వ్యవస్థలో, వివాహ పరిధిలో లేని వారితో సంబంధం పెట్టుకోకూడదు. వివాహము ముందు నీ పరిశుద్ధతను, నీ శీలాన్ని ఏ రకంగా కాపాడుకున్నావో, వివాహమైన తర్వాత భార్య భర్తలారా మీ శీలాన్ని అంతే విధంగా మీరు కాపాడుకోవాలి. రెండవది, అపవిత్రత మనకి జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడతాను. ఆలోచనలో కానీ, నీ క్రియలో కానీ, ఏ విషయంలో కూడా నువ్వు అపవిత్రతను కలిగి ఉండకూడదు. ఆఖరిగా కాముకత్వం. నీలో శరీర కోరికలను రేకెత్తించే వాటిని నువ్వు విసర్జించాలి. ముఖ్యంగా మొబైల్లో అసభ్యమైన వాటిని చూడకూడదు. న్యూడ్ పిక్చర్స్ కానీ, న్యూడ్ వీడియోస్ కానీ, ప్రోన్ కానీ మనం చూడకూడదు. అది చూచే వారిలో కాముకత్వం ఉంటుంది. కాబట్టి మనకి జీవితాలు పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడి దగ్గరికి వద్దాం. నాయన క్షమించు నాయన అందాం. దేవుడు మనకు క్షమిస్తాడు, నూతనముగా మనం నడిపిస్తాడు. మనం చేసిన తప్పులకి చేయొద్దు. ఈ రోజు నుంచి నూతన అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. అందుకనే దేవుడు మనకి జీవితాలకు సువర్ణ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ శరీర కార్యాన్ని విసర్జించుకుందా, అప్పుడు నిజమైన క్రీస్తు శిష్యులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం.